బ్లాడర్లో సిస్ట్ ఉందని చెప్పారు. యూరాలజిస్ట్ డాక్టర్ కన్సల్ట్ అయ్యేసి ఏదైతే ప్రాబ్లం అయితే ఉందో అది క్లియర్ చేశాము. సేమ్ మళ్ళీ అలానే చిన్న సిస్ట్ అంటే జస్ట్ ఒక గడ్డలాగా ఫామ్ అయింది. లాస్ ఆఫ్ బ్లడ్ అనేది చాలా హెవీగా ఉండేది. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్ ఉన్నారండి. సో వాళ్ళు అడిగి తెలుసుకుందాం స్టార్టింగ్ నుంచి ఇది ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, మరి పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్కి రావడానికి గల కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళ బంధువు అయితే ఇక్కడ ఉన్నారో అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి, మీ పేరు? గ్రేస్. ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుంటకల్. ఓకే, పేషెంట్ ఏమవుతారండి? మా ఫాదర్. ఏం పేరు మ్యామ్? దేవయ్య. ఏజ్ ఎంత ఉంటుంది? 67 ఇయర్స్. ఏం క్యాన్సర్ అని చెప్పారు మ్యామ్? బ్లాడర్ క్యాన్సర్ అని చెప్పారు. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉంది మ్యామ్ బ్లాడర్? ఇది ఫస్ట్ యాక్చువల్గా 2018లో మా ఫాదర్కి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే, అక్కడ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల హాస్పిటల్కి యూరాలజిస్ట్ డాక్టర్ కన్సల్ట్ అయ్యేసి అక్కడ అది ఏదైతే ప్రాబ్లం అయితే ఉందో అది క్లియర్ చేసాము. అక్కడ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయినప్పుడు చిన్న యూరిన్ బ్లాడర్లో సిస్ట్ ఉందని చెప్పారు. అంటే లైక్ స్టార్టింగ్ లోనే చెప్పారు సిస్ట్ ఉందని చెప్పారు. సో అక్కడ 6 to 8 weeks కీమోథెరపీ ఇచ్చారు. సో అక్కడ వాడిన తర్వాత ఆల్మోస్ట్ 2 years వరకు ప్రాబ్లం అయితే ఏం కనిపించలేదు. సో మరి లాస్ట్ 1 month బ్యాక్ వరకు సేమ్ మళ్ళీ అదే మా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో మరి అదే హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ స్కానింగ్ అంతా చేశారు. అది అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ అలానే చిన్న సిస్ట్ అంటే జస్ట్ ఒక గడ్డలాగా ఫామ్ అయింది. సేమ్ అదే ప్లేస్ లో ఏమంటే మల్టిపుల్ సిస్ట్ అనమాట. అప్పుడు స్టార్టింగ్ 1-2, ఇప్పుడు అది డబుల్ అయింది అనమాట. డబుల్ అయింది. దాన్ని మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ అక్కడ బయాప్సీకి పంపించారు. బయాప్సీకి పంపించిన తర్వాత వాళ్ళు కొంచెం క్యాన్సర్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది అని కన్ఫర్మ్ చేశారు. సో ఇక్కడ ఈ పునర్జన్ హాస్పిటల్ యాక్చువల్గా అంటే మా పెద్దనాన్న ద్వారా ఇది తెలుసుకొని వచ్చాము. సో యూట్యూబ్లో కూడా చాలా మంది దీని గురించి పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. సో ఇది చూసి మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చి సో ఇక్కడికి వస్తే మా ఫాదర్కి కూడా కొంచెం క్లియర్ అవుతుందని గట్టి నమ్మకంతో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలని వచ్చాము. ఓకే మ్యామ్, యాక్చువల్లీ చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే కూడా కొంతమంది ఐడియా లేకుండా ఉంటారు. అసలు అంటే ఎలా ఉండేది? బర్నింగ్ సెన్సేషనా లేకపోతే అలాంటివి చెప్పగలరు? బర్నింగ్ సెన్సేషన్ ప్లస్ పెయిన్ ఉండేది. అప్పుడప్పుడు యూరిన్ బదులు లైక్ బ్లడ్ కూడా పడేది అనమాట. ఓకే, సో ఇది ఎక్కువ ప్రాబ్లం ఉండేది. ఓకే, సో లాస్ ఆఫ్ బ్లడ్ అనేది చాలా హెవీగా ఉండేది. ఓకే, మా గుంటకల్లోనే ఇక్కడ దీని పునర్జన్ సంబంధించిన ఒక బ్రాంచ్ ఉంది. నేను అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని మాట్లాడిన తర్వాత ఇక్కడ మీ వాళ్ళు కన్సల్టేషన్కి వచ్చారు. సో ఇక్కడ మీ కన్సల్టేషన్ ద్వారా చాలా రోజులుగా మాట్లాడి ఇక్కడ బిఫోర్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాను. అండ్ యూట్యూబ్లో కూడా దీని గురించి కొన్ని రివ్యూస్ చెప్పాను. సో చాలా పాజిటివ్గా ఉంది. ఓకే మ్యామ్, మంచి జరిగాక మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.